హాయ్. ఈరోజు కర్రీ ఏ కాంబినేషన్లో చేశానో చూపిస్తాను. క్యారెట్ బీన్స్ ఎలాగో తెలుస్తున్నాయి మీకు. మెయిన్ ఇంగ్రీడియంట్ తోటకూర. తోటకూర టోఫు కాంబినేషన్లో కర్రీ చేశాను. అలాగే 2 టమాటాలు కూడా వేశాను. ఫస్ట్ తోటకూర పప్పు చేయాలా అని అనుకున్నాను, కానీ నిన్ననే పాలకూర రాజ్మా కాంబినేషన్లో కర్రీ చేశాను కదా, మళ్ళీ ఈరోజు దాల్ కర్రీ ఎందుకులే అని ఊరుకున్నాను. ఎలాగూ రసంతో పాటు ముద్దపప్పు ఉంటుంది. టోఫు అవైలబుల్ ఉండే ఈరోజు ఎలాగో ఈరోజు ప్రోటీన్గా యూజ్ చేసుకోవచ్చు అనుకొని ఆ కాంబినేషన్లో చేశాను. స్నాక్ లేదంటే బ్రేక్ఫాస్ట్గా అయినా ఈ కందగడ్డ తినొచ్చు అని చెప్పేసి దీన్ని స్టీమ్ కుక్ చేశాను. చూడండి ఏమేం చేశానో. కర్రీ ఒకవైపు, కందగడ్డ ఒకవైపు, రసం మరోవైపు, కుక్కర్లో పప్పు ఉంది, బ్రౌన్ రైస్ కూడా. బ్రేక్ఫాస్ట్కి రాగి జావా. కందగడ్డ ఎంత లావుగా ఉంది కదా, కొన్ని కందలు చప్పచప్పగా ఉంటాయి, కానీ ఇది చాలా టేస్టీగా ఉంది. ఇది ఆర్గానిక్ది. నేనైతే కందగడ్డ రాగి జావా 2 బ్రేక్ఫాస్ట్ లాగే తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే.